नगुमों में एक्स्ट्राऑर्डिनरी 3 से गदरगा एक्स्ट्राऑर्डिनरी नगुमों में एक्स्ट्राऑर्डिनरी 3 से गदरगा एक्स्ट्राऑर्डिनरी नगुमों में एक्स्ट्राऑर्डिनरी सिगदरगा एक्स्ट्राऑर्डिनरी नी नडुम पिडिकेडु एक्स्ट्राऑर्डिनरी मोती विरुपुडु एक्स्ट्राऑर्डिनरी नम्मुతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టెల్లింగ్ బాంబ్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారాగాన్ ప్యారలైజ్. దయచేసి వినండి, తడాకనే ఎక్స్ప్రెస్ నవ్వుల ప్లాట్ఫామ్ మీదకి మరికొద్ది క్షణంలో రాబోతుంది. నవ్వుకునే వాళ్ళు హ్యాపీగా నవ్వుకోండి. అబ్బో శివ, అనౌన్స్మెంట్ అద్దరింది. ప్రోగ్రామ్ ఇంకా అదురుతుంది. అబ్బో ఇంక నేను వెయిట్ చేయలేను బాబోయ్. లెట్స్ స్టార్ట్ టుడేస్ దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టెల్లింగ్ బాంబ్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారాగాన్ ప్యారలైజ్. Okay, మరి it's time to call our judges first. Yes, twinkle twinkle little star, మా ఉదయభాను బ్యూటీ స్టార్. అబ్బో ప్లీజ్ welcome ఉదయభాను గారు. ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో పూలమ్మో మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో పోలమ్మో ఓడి మొంకిరమ్మో అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. వింటే భారతమే వినాలి, తింటే గార్లే తినాలి. మనం మిమిక్రీ జడ్జ్ గా పిలిస్తే హరికిషన్ గారినే పిలవాలి. ప్లీజ్ వెల్కమ్ హరికిషన్ గారు. అనసూయ, నేను నిన్న నీకు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదేంటి? పెళ్లికి వెళ్ళాను శివ. ఓహో పెళ్లికి వెళ్ళావా? బాగా జరిగిందా? బాగా మెక్కావా? అరే ఆహా ఏం చెప్పాలి శివ. మామిడాకుల తోరణాలు, కొబ్బరాకుల పెళ్లి పందిరి, అరిటాకు విస్తర్లు, తమలపాకు తాంబూలాలు, జిల్లేడు జ్యూసేం కాదు, పెళ్లి పెటాకులు అయితే నెక్స్ట్ విడాకులే. శుభమాని పెళ్లికోలు వస్తే విడాకులు అంటావేంటి అపశకున పక్షి? నేననడం కాదు, మన భాస్కర్ టీము విడాకులు అనే స్కిట్ తో మన ముందుకు వస్తున్నారు. ఓ అలా అంటావా? మరి పిలిచేద్దామా అర్జెంట్ గా? లెట్స్ కాల్ భాస్కర్ టీమ్ జోకింగ్ జపాన్. చిచ్చి చిచ్చి చి అమ్మ జీవితం ఇలాంటి దాంతో కాపురం చేసే కన్నా ఏ లారీ కింద తల పెట్టుకుని పడిపోవడం బెటర్. చచ్చిపోరా, చచ్చిపో చచ్చిపో దరిద్రపోరా, చచ్చిపో. ఏంటే చచ్చిపో అంటున్నావు? తోలు తీస్తా ఏమనుకుంటున్నావు? పోయి ఆ గంగానలో దునుకు, గంగానలో దునికితే పీడ పోతుంది. పోయి పెంట మొహం దానా పోరా. వద్దు,
అలాంటివి ఇంట్లో మాట్లాడుకోవాలి. పక్కన లాయర్ గారు ఉన్నారు, డోంట్ టాక్. అంటే ఎవరు మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి ఎందుకు తప్పించుకుంటున్నారు? మేము విడాకుల కోసం వచ్చాం. విడాకులు తీసుకోవాలంటే నిన్ను కొంచెం టెస్ట్ చేయాలి. 4 క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు నిరూపించుకొని అప్పుడు లాయర్ ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మా కేసు నీకు అప్పచెప్తాం. ఏ ఎటకరంగా ఉందా నీకు? నువ్వేదో అడుక్కోనుకుంటున్నావు, అడుక్కో ముందు. ఓకే, గుడికి వెళ్ళి దేనికి బొట్టు పెట్టుకుంటారమ్మా? దేనికంటే దేనికి చెప్తావు? భక్తితో బొట్టు పెట్టుకుంటారు. మరి తొక్కేం కాదు, ఎవరైనా గుడికి వెళ్ళి నుదురికి బొట్టు పెట్టుకుంటారు. సరే, రెండో క్వశ్చన్. సబ్బుడోకు చిన్న చిన్న బొక్కలు పెడతారు, దేనికమ్మా? దేనికంత పెట్టి సబ్బు కరిగిపోకుండా ఉండటానికి, నీళ్ళు కింద పడకుండా ఉండటానికి. అంత కటింగ్ లేదు అక్కడ. పెద్ద బొక్క పెడితే సబ్బు పడిపోదని చిన్న చిన్న బొక్కలు పెడతారు. మూడో క్వశ్చన్. మళ్ళీ ఏంటి? మన తల మీద నుంచి పెద్ద పెద్ద హెవీ వెహికల్ వెళ్తే ఏమవుతుంది నాన్న? ఏ పిచ్చోడ ఎటవుతుంది? తల జమ 2 చెక్కలు అయిపోతుంది. అవునా? రోజు మన తల మీద నుంచి పెద్ద పెద్ద విమానాలు వెళ్తున్నాం, మనం ఏదో చచ్చిపోయాం. లాస్ట్ క్వశ్చన్. కోడి ముందా గుడ్డు ముందా? ఎదవ ఈ ప్రశ్నకి సమాధానం నేనే కాదు, ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. నేను చెప్తా. కోడి ముందే ఉంటుంది, గుడ్డు వెనకాల పెడుతుంది. ఇదిగో అబ్బాయి, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నిజం చెప్పాలంటే నా గురించి మన స్టేట్ లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం కూడా గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప పని చేశాను లాయర్. ఏంట పని? కేవలం 30 రోజుల్లో 6గురికి ప్రాణం పోసా. 30 రోజుల్లో అంటే ఒక నెల కాలంలో 6 మందికి ప్రాణాలు పోసావంటే నువ్వు మామూలు డాక్టర్ కాదు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి, నీకు సిగ్గు లజ్జ ఉందా? మామూలు డాక్టర్ అనుకుంటున్నావా? నీ మొగుడు ఒక నెలలో 6 మందికి ప్రాణాలు పోసాడంటే చాలా గొప్ప డాక్టర్. అలాంటి ఒట్టు గొడవ పడకూడదు. మరి నువ్వు ఇట్రా ఆడు పానాలు పోసింది ఆపరేషన్ చేసి కాదు, కడుపులు చేసి. ఏమయ్యా, ఆ పిల్ల చెప్పింది నిజమేనా? చూడవే, కాళ్ళు జారు అంటే అమ్మాయిలేనండి, అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా జారుతారు. అది సరే గాని సమస్యలు ఏంటో అడిగేసి విడాకులు తెలిసే కాపురం చేయలేదు. ఏదో పెంట మొక్క, దాని మొఖం చూసా, పగలు చూసా, రాత్రి కళ్ళలోకి వచ్చాడు. అంటే కొడతా దా కొట్టు. ఇంట్లో మన్ను పోయాన్ని మొత్తం తెంప నీ కళ్ళ. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? ఇదిగో అమ్మాయిలరా, ఇంతకి నీ సమస్య చెప్పు. నువ్వు ఏమండి సీరియల్ కొనుక్కుంటా అంటే వద్దంటాడు. ఈ దరిద్రమ్మ పోడు ఏడుస్తాడు. అయ్యా, చీరలు కొనుక్కుంటే ఎందుకు వద్దంటావు నువ్వు? ఇప్పుడు చీరలు కొనుక్కుంటే పర్లేదన్నా. ఎలాంటి చీరలు కొనుక్కుంటే తెలుసా? అది ఎలాంటివి? నేను వేసుకునే జీన్ ప్యాంట్ లాంటివి, కింద వేసిన కార్పెట్ లాంటివి, అలాగే చలికాలంలో కప్పుకొని దుప్పటి లాంటి చీరలు కొంటూ ఉంటే ఏ మొగుడికైనా బాధ ఉండదా అని అడుగుతా ఉన్నాను. దుప్పట్లు అయితే ప్యాంట్లు అయితే కట్టుకునేది నువ్వా? ఇది కరెక్ట్ వచ్చిన. ఏమయ్యా, కట్టుకునేది ఆ పిల్ల కదా, మరి నీకెందుకు బాధ? కట్టుకునేది అదేరా, కానీ దాన్ని ఉతకలేక సావాల్సింది ఎవడు? అర్థమైంది. ఇదిగో అమ్మాయి, మరీ అలా టార్చర్ పెట్టకూడదు. ఇంక నీకు ఏ సమస్యలు చెప్పు, అడిగేస్తాను. మరి లాయర్ గారు, ఈయనకు నా మీద ప్రేమ మొత్తం తగ్గిపోయిందండి. ఆ విషయం నీకు ఎలా తెలుసు? పెళ్లి అయ్యేటప్పుడు పెళ్ళైనాక 3 ముద్దలు నాకు పెట్టి ఒక ముద్ద ఏంటోడు, కానీ ఇప్పుడు ఒక్క ముద్ద కూడా పెడితే కట్టుకున్న పెళ్ళానికి 3 ముద్దలు పెట్టలేదు. నువ్వేమో కడివే. పెళ్ళైన కొత్తలో దాని వంట చాలా చండాలంగా ఉండేది, అందుకే 3 ముద్దలు దానికి పెట్టి ఒక ముద్ద నేను తినేవాడిని. ఇప్పుడిప్పుడే వంట బాగా చేస్తుంది, కూసంత ప్రశాంతంగా తినేరా బాబు. ఏ అమ్మాయి, మరి నీ వంట అంత దరిద్రంగా ఉంటుందా? ఆయన కొత్త కేసు పెట్టేస్తాడా? దాంతో ఎలా కాపురం చెప్తున్నావు నువ్వు? కోసం వచ్చారా విడాకులు? ఇదిగో తల్లి, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు? ఏమండి మనం పెళ్ళైనా కనిములు పోదామని చెప్పిన, కానీ ఆయన మాత్రం వేయండు నన్ను ఇంట్లోనే పెట్టిండు.
హనీమూన్కి వెళ్దాం నీకు ఏ ఊరు ఇష్టం అంటే ఏ ఊరు చెప్పావే? అబ్బో మరి బెంగళూరు అని చెప్పిన. బెంగళూరు. దానికి బెంగళూరు ఇష్టం, నాకు బొంబాయి ఇష్టం. అందుకే నేను బొంబాయి వెళ్ళా, దాన్ని బెంగళూరు పంపించా. ఇప్పుడు ఒక్కదాన్ని పంపించావు కదా, ప్రాబ్లం ఏంటి రాలేదా? చూడు వెళ్ళరా, ఇలా ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కో. నాకు ఇప్పుడు విడాకులు కావాలి. నేను ఎంతో సంవత్సరం చెయ్యా. అవసరం అయితే శివారెడ్డి ఎంతో చేస్తా. శివారెడ్డితో ఏముందా శివారెడ్డి దగ్గర అంత అక్కడ ఏం మ్యాటర్ లేదు. నీకు శివారెడ్డి బాగా చూపిస్తాడు. చూపించేది మేము చూపిస్తాం తడాకా. ఈయన బాగా చూపించిండు. ఇన్న రారా అవ్వలా అక్కడారా ఈయన బాగా చూపించిండు. ఎప్పుడు పెద్దలు పెడతారు, సిన్నిలు పెడతారు. ఈడు ఏం పెట్టిండు తెలుసా? పెద్ద కాలనీయే పెట్టిండు. చిక్కు లచ్చలేదు నీకు. ఊరుకోవా, అదే ఎంకరేజ్ చేసి వస్తుంటే నన్ను ఏం చేయమంటావు? అది సరే గానీ నీ ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పుకోవే. నేను అడుగుతున్నాను కదా, నువ్వు గమ్మునుండు. నీకు అడుగుతుంటే నాకు పైనుంచి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమంటే ఓ సినిమాకు పోదాం, ఏమని అటు పోతా ఇటు పోతా బయటకు పోతా అంటే ఒక్క రోజు కూడా పంపించలే ఈ ముద్రష్టపోడు. నువ్వు మనిషివి కాదురా, నువ్వు గాడిదివి, నువ్వు పందివి. ఈడు పందికొక్కులు ఎక్కువ ఉంటాడు. చూడు ఎంత ఉన్నాడు, ఇంత ఉన్నాడు. గయ్యాల గంపలాగా ఉన్నావు నువ్వు. చెప్పింది ఇదిగో రాయ్ గారు, ఇదిగో నువ్వు ఆగో. కాదు, పెళ్ళానికి బయటకు ముద్దు ముచ్చట తీర్చాలని తెగ్గిలేదు నీకు. అసలు పిల్లాన్ని బయటికి తీసుకెళ్ళాలంటే కనీసం బైక్ ఉండాలి. వాళ్ళ బాబు లఫూడ్ గారు బైక్ ఇచ్చారో లేదో అడగండి. ఏమమ్మా, ఏ నీ తండ్రి అంత ప్రశ్న ఎదవా? ఏ బైక్ ఇచ్చి తొప్పించుకోవచ్చుగా అల్లుడికి. నువ్వెట్టా ఏమన్నావు? మా నాన్న లఫూడ్ గాడా? మా నాన్న లఫూడ్ గాడా? నువ్వేంద్రా? నువ్వు లఫూడ్ కానివి, నీ అయ్య లఫూడ్, నీ అవ్వ లఫూడ్. మరి ఇంత దారుణంగా కొడుతుందో ఒక్క మాటను ఎంతకి బైక్ ఇచ్చడం లేదు చెప్పు. మా నాన్న బైక్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండు. ఇచ్చాడు. అందరూ జాగ్రత్తగా వినండి. అల్లుడికి బైక్ ఇన్స్టాల్మెంట్ లో వస్తే నాకు బైకే ఇన్స్టాల్మెంట్ లో వచ్చింది లాయర్ గారు. నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్తాను. ఫస్ట్ నెల హ్యాండిల్ పంపించాడు, 2వ నెల టైర్ పంపించాడు, 3వ నెల బ్యాటరీ, 4వ నెల టైరు, 5వ నెల ఇలా ఒక్కొక్కటి పంపించి చచ్చాడు వేద. మీ నాన్న ఎంత ముద్రష్టపోడో, ఎంత ప్రశ్న ఎద్దవో ఆడు చెప్తుంటా. బతుకుంటే ఎంత ఆడపిల్లకి అసలు అల్లుడికి ఎవరికైనా అలాగే ఇన్స్టాల్మెంట్ లో పంపిస్తారా? లాయర్ గారు ఏంటి? లాయర్ గారు చెప్పు. లాయర్ గారు చెప్పు. వస్తున్నా. ఇప్పుడు మొత్తానికి అయితే బైక్ వచ్చింది కదా. అంతే కదా, బైక్ వచ్చింది కదా. నువ్వు కొట్టి బైక్ ఏదో వచ్చింది కానీ ఇంకా కీ మాత్రం రాలేదురా. అసలు మీరు ఏం చేస్తుండ్రో నాకు అర్థం కావట్లేదు. లాయర్ గారు, దాంతో నేను చాలా భరించలేకపోతున్నాను. పడక గదికి వెళ్తే చాలండి, ఏదో కోరికని కోరుతూ ఉంటుంది. ఇదిగో బెల్లమంతా కోరకపోతే పక్కింటి బెల్లం కొట్టి బాగోండి. లాయర్ గారు మీరు రండి. వస్తున్నా. ఏంటి? పెళ్ళైనాక శోభనం రోజు శోభనంగా అడుగు పెట్టినో లేదో ఏమే ఇట్రా ఇట్రా అని చెప్పి దగ్గరికి తీసుకొని నేను నడుము ఇలియాన లెక్కుంటది అని చెప్పిండు. దానికి ఆ నడుముకు వడ్డాడని చెప్పిస్తా అని చెప్పిండు. లాయర్ గారు చూసారు కదా, అది కొట్టే దెబ్బలకి రోజుకి 4-5 పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కానీ తగ్గట్లేదు. అది మనసు. ఏమంటారు? అప్పు నేను పక్కన నేను మాట్లాడుతాను. ఇదిగో పెద్ద మనిషి ఆ పిల్లని ఎట్టు కోరింది. ఒకే ఒక్క వడ్డాను, అది కూడా ఫస్ట్ నైట్ రోజు కోరింది. ఆ మాత్రం ఇవ్వలేవండి నువ్వు. లాయర్ గారు ఒక విషయం చెప్పంటారా? నిజంగా ఆ వాగ్దానం నేనే చేశాను. ఫస్ట్ నైట్ లో దాని నడుము చూసి 0 సైజు ఉంది కాబట్టి. కానీ ఆ 0 సైజు కాస్త ఇప్పుడు లారీ సైజ్ అయింది. దీనికి వడ్డానం చేయించాలంటే అన్నపూర్ణ స్టూడియో మొత్తం అమ్మినా కూడా సరిపోదు. నీకే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు కూడా చెప్పు. చెప్తాను. ఒక మగవాడు తర్వాత సరస్సాలు ఉంటాయో ఉండవా?
నేను కూడా సుందర పురుషుడే మరి కదా అరే నడుమి చేసి గిలితే చాలండి ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరిని పిలిచి రచ్చ చూస్తుంది. నీ మొగ్గుడు సరసలాడితే గిల్లించుకోవాలి, నవ్వితే నవ్వించుకోవాలి, గోక్తే గోకించుకోవాలి, రాక్తే రాకించుకోవాలి. గిల్లింది నన్ను కాదురా మరి నా సెల్లాన్ని. ఇదిగో ఈ కౌన్సిలింగ్ చేయడం నా వల్ల కాదు. నేను మీ ఇద్దరికి ఎడక్కలు ఇచ్చేస్తున్నాను మరి. ఐ లవ్ యూ. ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఇంతకీ మీ ఇద్దరికి ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలా? నేనే అన్నా. ముగ్గురు కన్నావు అర్థమవుతుంది. ఎలా కన్నావుగా నాకు అర్థం అవ్వట్లేదు. అవన్నీ చెప్తారు మరి. సరే కానీ ముగ్గురు పిల్లలైతే మాత్రం వీడియోకలు ఇవ్వడం మాత్రం జరగదు. ఎందుకు కుదరమ్మా? ఎందుకు కుదరదంటే ఎలా చెప్పమంటావు? ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకో, చెరో ఇద్దరికి వాటాలు వేసేస్తాను. సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, నీ కోటి వాటాలు వేసేస్తాను. ముగ్గురు పిల్లలు ఉంటే ఎలా వాటాలు వేసేది నేను? ఇదిగో అమ్మాయి అబ్బాయి ఏటి నాంచకుండా చెప్పకుండా వెళ్ళిపోతారా? మేము ఆ 4వ పనిలో ఉంటాం, నువ్వు ఆ విడాకులు పండు ఉంటావు. ముగ్గురే ఉన్నారు అయినా కానీ స్మార్ట్ క్రిస్ప్ సూపర్ గా ఉంది. వి లవ్డ్ ఇట్ అబ్బా. మరి జడ్జెస్ మీ కామెంట్. సూపర్ అండి, ఫ్యాంటాస్టిక్. అంటే అప్పటిదప్పుడు పంచులు, ఆ బాడీ లాంగ్వేజ్, మధ్య మధ్యలో మీరు కొన్నిసార్లు అన్నారు చూసారా, ఆ మెగాస్టార్ స్టైల్ ఇంకొకసారి అంటారా? సూపర్. యాక్చువల్గా చిరంజీవి గారు సినిమాలో ఒక డ్రామా ఏదైనా చేయాల్సి వస్తే, ఒక ఎక్స్టెంపర్గా చేయాల్సి వస్తే ఇప్పుడు మీరు చేసినట్టుగా చేస్తారు. అవును, కరెక్ట్. మీరు చిరంజీవి గారి లాగా యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగుంది. ఎంతమందితో స్కిట్ చేసామన్నది కాదు, ఎంత బాగా చేసామన్నది ఇంపార్టెంట్. ఓకే సూపర్. మరి మీరిచ్చే మార్క్స్? నేను పరిపూర్ణంగా ఇవ్వాలి. హరికిషన్ గారు full on points, 10 on 10 from both the judges, అంటే 20 points. Congratulations. Okay, ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక్ కామెడీ షో powered by Sterling Pumps and co-presented by Paragon Paralite లో దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే. టైటిల్స్ ని 5,000 రూపీస్ ఈచ్ క్యాష్ ని ఎవరు గెలుచుకుంటారో ఏమిటో శివ? అను, నేను చెప్పేది విను, ఒక్కసారి అను. మ్యాటర్ ఏంటో చెప్పవా? నువ్వు చిన్నరాయిని చూసావా? చూసాను శివ. పెద్దరాయిని చూసావా? చూసాను శివ. ఆ సినిమా వవ్వా వవ్వా. చిన్నరాయిని చూసావు, పెద్దరాయిని చూసావు, పేదరాయిని చూసావా? పేదరాయుడా? ఆయన ఎవరు? అది షరీఫ్ అండ్ టీమ్ పేదరాయుడు అని చెప్పేసి ఒక చక్కటి స్కిట్స్ తో వస్తున్నారు, ఒకసారి చూస్తావా? Why not? Let's welcome Sharif's team, Fun Punchers. మందు తాగితే గానీ నీకు మాటలు రావా? అందుకే ఉదయాన్నే నువ్వు మందు తాగకుండా ఉన్న సమయం చూసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఈ రోజు పంచాయతీలో నీ సంగతి తేల్చేస్తాను రా, తేల్చేస్తాను. నువ్వు అన్నిసార్లు తెలిస్తే నేను ఒక్కసారి కూడా తేల్చకుండా ఉంటానా ఏంటి? నేను తెలుస్తా. ఎండిపోయిన తండ పిల్లలు అన్నావు, నువ్వేంట్రా నా సంగతి తేల్చేది? ఏ ట్రాజల్లా నీ వాళ్ళు తీసుకొచ్చి రచ్చబెడత దొబ్బించుకుంటున్నావు. ఏ సంగతులు మరి? ఏమని చెప్పనరా నా గోడు? వీడు రోజు ముందు మందు కొడతాడు, తర్వాత నా కూతుర్ని కొడతాడు, అడ్డడితే నన్ను కూడా కొడతాడు. అదేంట్రా అంటే కారణం చెప్పు. అందుకే వీడిని పంచాయతీకి తీసుకొచ్చాను మామ. మరి పంచాయతీ అంటే ఊరు జనం ఉండాలి, జనం వేర్రా మరి. ఈ గో పంచకంగాడి పంచాయతీ అనగానే పంచకట్టిన వాడు ఎవడూ రానున్నాడు. ఇక ఈ పంచాయతీకి ఆ పంచభూతాలే సాక్షిరా. బాగుంది. మరి ఎంతకి మీ అమ్మాయి ఎక్కడే? అది అది శ్రీవారికి చెప్పు దెబ్బలు అనే సీరియల్ చూసి తర్వాత వస్తానందిరా. ఇది చాలా బాగుంది. ఇక్కడ మ్యాటర్ సీరియస్, అక్కడ సీరియస్ ఎట్రా? అంతేనండి, అంతే. ఏది సీరియస్ గా తీసుకోదు. నేను సీరియస్ అయితే మాత్రం పెద్ద సీన్ చేస్తుంది. తాళి కట్టించుకుందేమో నాతో, కానీ కాపురం చేస్తుంది టీవీతో. నీ
నీట్ గా సిన్సియర్గా ఉండే నేను దీని దెబ్బకి నాటు సారా తాగి ఇలా సీరియస్ గా అయ్యానండి. పైగా సమంత సమంత అని చెప్పి ఆఖరికి అనసూయ ఇలాంటి అమ్మాయి నుంచి కట్టబెట్టారు సార్. నువ్వేం బాధపడిపోకు, ఆయన వస్తున్నాడు. ఎవర్రా జగన? పోనీ చంద్రబాబా? కాదురా బాబు, పేదలకే నిరుపేద మన పేదరాయుడు. అవునా? తినడానికి తినలేకపోయినా తిట్టడానికి నోరు. అంత బాగా మాట్లాడతాడా? నీకు తాగుడు ఎంత ముఖ్యమో ఆయన వాగుడు కూడా అంతే ముఖ్యం. ఆయన మాట్లాడడం మొదలెడితే ఆపడు, ఎదుటోడు కళ్ళు తిరిగి పడిపోవలసింది అంతే. అదిగో మీకు నక్కరు వినిపిస్తుందా? వినపడుతోంది, ఏదో రింగ్ టోన్ లో ఉంది. అది రింగు టోను కాదు, బొంగు టోను కాదు, రియల్ టోను. ఇదిగో ఆయన సైకిల్ కి ఊర్లో ఎవ్వడకుండా ఎదురురాడు. మీరు కాస్త పక్కకి జరగండి, నాకు ఊర్లో పని చూసి వచ్చేస్తాను. రేయ్, తప్పుకోమని చెప్పడానికి ఇంత బిల్డప్ ఇస్తావా? తప్పుడు నేల. చాలా బాగుంది, నువ్వు అలా ఫీల్ అయిపోతే ఎట్లా బాబు? నువ్వు అక్కడ నుంచోరా, పేదరాయుడు రాగానే నీ తోలు తీయించేస్తాను. అయ్యగారు, ఈ డొక్కు సైకిల్ మార్చచ్చు కదా, ఇంకెన్నిసార్లు కింద పడతారు? కింద పడ్డామని సైకిల్ ని, ఇబ్బంది పడ్డామని తీర్పుని అంత తొందరగా మార్చకూడదురా కుత్తే. ఇక్కడ ఐటమ్ పగిలింది, పైకి లేపరా. నన్ను లేపమన్నాను కానీ నేను కింద పడమన్నానా? అందరూ తప్పుకో. మొదలు పెట్టండి రా పంచాయతీ. అయ్యా పేదరాయుడు గారు, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం. వీడు నా అల్లుడు, రోజు తప్ప తాగొచ్చి నా కూతురిని తిప్పలు పెడుతున్నాడు. ఏరా, పంచభూతాలకి అడిషనల్ గా యాడైన ఆరోభూతంలాగా ఉన్నావు. అవును సార్, నిజమే. తాగేది, వాగేది, తూగేది అంతా నిజమే. కానీ ఎందుకు ఇలా తయారైనో అడగండి పేదరాయుడు గారు, అడగండి. సుత్తి లేకుండా సూటిగా చెప్పరా. చెప్తానండి. అది నా ఫస్ట్ నైట్. పాల గ్లాస్ తో రావాల్సిన నా భార్య పాయిజన్ బాటిల్ తోటి వచ్చింది. తాగితే తాగుతా అని బెదిరించింది. ఎందుకని అడిగితే అదేదో కంత్రి టీవీ అట. అందులో మొగుడా మూస్క్ అనే సీరియల్ ఉందట. అందులో 1200 ఎపిసోడ్ నుంచి హీరో హీరోయిన్ల మధ్య శోభనం సీన్ జరగట్లేదంట. అక్కడ ఆ కథ సుఖాంతం అయితేనే గానీ ఇక్కడ నా సుఖ సంసారం లేదని చెప్పింది సార్. అప్పటి నుంచి నా చేత్తో పట్టు కూర్చున్నాను సార్. బాటిల్ సార్, మందు బాటిల్. మొన్న మధ్య కాశ్మీరా కాటిగిరా అనే సీరియల్ చూసి శ్మశానానికి వెళ్ళి సమాధి మీద పడుకుందని రా అని పిలిచింది సార్. ఏమయ్యా పెద్దయినా, దీనికి నువ్వేమంటావు? చూడండి పేదరాయుడు గారు, అది చిన్నపిల్ల, పైగా అనసూయలాగా బాగా అందగెత్తా. అయినా కట్నం కింద టీవీ ఇమ్మని వీడే అడిగాడు కాబట్టి వీడే సరిపెట్టుకోవాలి అంటున్నాను. ఏంటి మెల్లగా నువ్వు తొర్రిపల్లేనా? అనసూయ అంటే మేకప్ తోటి కవర్ చేసుకుంటుంది. నా పిల్లాన్ని దేంతో కవర్ చేసుకోవాలి సార్? అయినా పెళ్లి చూపులో నా కూతుర్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వే సర్దుకుపోవాలి అంటున్నాను. పోతాను సార్, పోతాను. నా బట్టలన్నీ సర్దుకుని ఏ కాశీకో రిషికేశకో పోతాను. ఇంత మాత్రానికి ఈ తొక్కలో తీర్పులు ఎందుకు, మీ పనికి మన పంచాయతీలు ఎందుకు? ఆపరా ఆపరా ఆపరా, నువ్వు పెట్టరా పెట్టరా పెట్టరా. అసలు భార్య గురించి నీకేం తెలుసురా? భార్య అంటే ఎవరో తెలుసా? పెళ్ళాం. వెయ్యిరా నీ నోటికి గొల్లి. ఒక ఇంగ్లీషు అరాకురా వచ్చిన ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వైఫ్ ఈజ్ లైక్ ఏ నైఫ్, సమ్ టైమ్ ఇట్ కట్ లీవ్స్ అండ్ సమ్ టైమ్ ఇట్ కట్ లైఫ్స్ అన్నాడు రా. అంతేకాదు, ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 members ఇన్ ది ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ టేబుల్, నాట్ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ వెజిటబుల్ అన్నాడు రా. నిజమే సార్, పెళ్ళైనప్పటి నుంచి నా బతుకు టేబుల్ మీద వెజిటేబుల్ అయిపోయింది. రోజు కోసుకు తింటోంది సార్. అసలు భార్య గురించి నీకేం తెలుసురా? నేను చెప్తాను విను. మనం మన తల్లి నేర్పిస్తాం, చెల్లి నేర్పిస్తాం, అక్క నేర్పిస్తాం, కుక్క నేర్పిస్తాం. కానీ ఎక్కడి నుంచో వచ్చి మనం నేర్పించేదేరా భార్య అంటే. అంతెందుకు, నెలంతా నువ్వు కష్టపడి జీతం తెచ్చుకుంటే ఆ శాలరీకి ఒక శారీ చప్పుని అడిగేదేరా భార్య అంటే. కడుపు నిండా అన్నం తిందామని ఇంటికి వస్తే వండినదంతా ఒక్కటే మిక్కి మిగిలిన 4 మెతుకులు నీకు పెట్టి కడుపు నిండా నీళ్లు తాగి పడుకోమని చెప్పి జలదాతరా భార్య అంటే. భార్య అంటే ఇంట్లో డాన్,
మొగుడికి శారీడాన్ అంతెందుకురా ఈ భార్య బాధితులు లేకపోతే వైన్ షాపులకి పాన్ షాపులకి కలెక్షనే లేదురా అంతెందుకు నువ్వు తెచ్చుకున్న టీవీలోనే ఉందిరా నీ బాధంతా అసలు టీవీ అంటే ఏంటో తెలుసా నీకు ఏ మీకు తెలియదా? టీ అంటే టెలి, వి అంటే విజన్. కాదురా గూట్లే టీ అంటే టార్చర్ వి అంటే వైలెన్స్ అర్థమైందా కోరి తెచ్చుకున్న దాంతో కష్టపడక తప్పదురా అది టీవీ అయినా చివరికి నీ బీవీ అయినా చాలా ఇంకా ఏమన్నా కావాలా అయ్యగారు నీకేమైంది ఏం చెప్పారు అయ్యగారు మీ నోటి నుంచి ఎప్పుడు ఎన్నుకోదలుకున్న ఒక మాట ఈ రోజున్న అదేంటో తెలుసా చాలా ఇంకా ఏమన్నా కావాలని లేకపోతే మున్సిపాలిటీ పంపుల మురికాల కంపుల మీ ప్రవాహం సాగిపోయింది మహాప్రభు చాలు 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 మహాప్రభు చాలు అసలుకే ఊరు జనం ఇచ్చిన చొక్క తడిచిపోద్దురా దరిద్రుడా నా కళ్ళు తెరిపించారు పెద్దరాయుడు గారు. ఇన్నాళ్ళు నేను సంపాదించినంత బారికి మాత్రమే ఖర్చు పెట్టాను. ఇక నుంచి నా భార్యకి మాత్రమే ఖర్చు పెడతాను. అయ్యా పేదరాయుడు గారు నా అల్లుడు కళ్ళు తెరిపించినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కాలేదు అని చెప్తున్నాను. చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రా చెప్పండి. లైఫ్ అంతా సర్దుకుపోయేదే నిజమైన సంసారం గాని లగేజీ సర్దుకుపోయేది కాదురా అర్థం చేసుకో ఇక నుంచైనా నా మాట విని నీ భార్యతో సుఖంగా బతకరా నేనొస్తా. అయ్యా పేదరాయుడు గారు మీరు ఎక్కడికి వెళ్తారు? నేను కూడా ఇంటికెళ్ళి వంట చేయాలరా లేకపోతే నా భార్య కూడా ఒప్పుకోదు. అవతల జిడ్డు టీవీలో వచ్చి జీడిపాకం అనే సీరియల్ ని 3,000 ఎపిసోడ్ చూడాలని ఉందిరా అందుకే బయలుదేరుతున్నా వస్తా టాటా బాయ్ బాయ్. అయ్యారు మరి సైకిల్ ఏం చేయమంటారు? ఆ సైకిల్ ని నువ్వే తీసుకురా పొరపాటున ఎక్కడైనా జారి కింద పడ్డామంటే జారి చేతిలోకి వస్తుందిరా హ్యాండిల్. పదలుడు ఇంటికెళ్ళి నా కూతురుతో సంసారం చేసుకుంది గాని. ఓకే. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే నల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. సూపర్ అసలు పంచులు మొత్తం ఇలా బస్తాలు వేసి కుమ్మేశారుగా మా మీద. మామూలుగా సూపర్. జడ్జెస్ మీరే అంటారు? వెరీ గుడ్ చాలా బాగుంది అల్లల్లాడించేశారు బ్రహ్మాండంగా ఉంది. భార్య మీద నిర్వచనం అందరూ ఒక రకంగా చెప్తుంటే ఇన్ ఫ్రంట్ ఎట్ హోమ్ క్రొకడైల్ ఫెస్ట్ అందరూ ఒక రకంగా చెప్తూ ఉంటే మీరు దాన్ని తిరగేసి చెప్పారు. నేను బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నేను కూడా సంఘాధ్యక్షుడేనా? హరికిషన్ గారు యు విల్ పే ఫర్ ద రిస్క్. ఓకే 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 థాంక్యూ హరికిషన్ గారు. భాన్ గారు 5 పంచభూతాల్లాగే ఉన్నారయ్యా మీరు మామూలుగా చేయలేదు. పేదరాయుడు గారు నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇందాక మీరేమన్నారు చెప్పండి. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని పీడించేదేరా భార్య అంటే అవునా? ఎన్ని గుండెలు ఉంటాయి అన్నారు మీరు అన్నమాట. ఇంటికి వెళ్ళాక మీకు ఫుడ్ దొరుకుతుందా? లే పెళ్లి కాలే అందుకే అన్నట్టున్నాడు. రెండోసారి కాలేదు. ఏదేమైనా సూపర్. 5 మీ వాయిసెస్ కానీ మీరు మీ స్క్రిప్ట్లో మీ డైలాగ్స్ కానీ చాలా క్యాచీగా ఉన్నాయి అండ్ చాలా షార్ట్గా ఉన్నా చాలా ఎంటర్టైనింగ్గా ఉండిందండి. సూపర్. వెల్ డన్. హరికిషన్ గారు ఓకే 18 points all in all. Fun punches. Fantastic appa. Keep it up. Thank you. నీకు నాటు వైద్యం తెలుసా? యా. నీటు వైద్యం తెలుసా? ఆఫ్ కోర్స్. అలాగే పసరు వైద్యం తెలుసా అని అడుగుతున్నా. పసరు వైద్యం ఏంటి శివారెడ్డి? అది మరి అదే అసరావుల బోర్డు శివప్రసాద్ పసరు వైద్యం అని చెప్పేసి దూసుకొని వస్తుంది ఆ టీము. అబ్బో అసలు వెయిట్ చేద్దాం మరి ఫాస్ట్ గా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సాంబాజ్. ఆశీర్వాదం అదే ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎక్కడున్నారా? ఏరా బల్ల కింద ఏం చేస్తున్నావురా? సార్ ఈ టేబుల్కి 4 కాళ్ళు ఉన్నాయి కదా నేను కూడా నా 2 కాళ్ళ స్టాండర్డ్ గా నిలబడదామని. ఏరా
తాగొచ్చావా? లేదు, వచ్చాకే తాగా. పసర వైద్యం చేయించుకుంటాకి పేషెంట్ లేక నేను ఏగలో దోమలో తోలుకుంటుంటే నువ్వు ఇంచక తాగి తందనాలు ఆడతావా? పేషెంట్లు ఎందుకు వస్తారు సార్? మీకు కరెక్ట్ గా వైద్యం వస్తే పేషెంట్లు ఎందుకు రారు? అయినా మీకు దేనికి మంది వెళ్ళాం మీకే క్లారిటీ లేదు. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, కీళ్ళ నొప్పి వచ్చినా. అయితే మొన్న ఒకటి కంట్లో నలుసుపడాలని వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఏమన్నావు? అదే పన్ను నొప్పి అని వచ్చింది, మీరు ఏం చేస్తారు? పన్ను నొప్పి అంటే పన్ను పీకి పడేశాను. పంటి నొప్పి అంటే ఓకే, ఎందుకంటే 32 పనులు ఉంటాయి కాబట్టి పర్వాలేదు. నయం అక్కడెక్కడ నొప్పి రాలా, అది కూడా పీకేసే వాళ్ళేమో. ఈ విషయం పక్కన పెడదాం. మొన్న నెల రోజుల క్రితం కిడ్నీలో స్టోన్ ఉందని వచ్చిండు, మీరు ఏం మంది ఇచ్చారు, ఏం చేస్తారు అన్ని? ఒక పసర మంది ఇచ్చాను రా. వారం రోజులు పసర మంది వాడు, నీ మూత్రం ద్వారా కిడ్నీలో స్టోన్ బయటకు వచ్చేస్తుంది. ఏంది వచ్చిందా? స్టోన్ బయటకు వచ్చేసింది కదరా. స్టోన్ ఉండిపోయి కిడ్నీ బయటకు వచ్చింది. స్టోన్ ఉండిపోయి కిడ్నీ బయటకు వచ్చేసిందా? అంటే అప్పుడప్పుడు అలా జరుగుతుంటారా? ఏం కాదు రే, వాళ్ళు ఇక్కడే అవుతుంది, ఎవరో వస్తున్నట్టున్నారు, సైలెంట్ గా ఉండు. రండి రండి, మీ టైం దగ్గర పట్టదు కానీ. నమస్కారం డాక్టర్. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఆశీర్వాదం. డాక్టర్ గారు, మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పిల్లలే పుట్టలేదు. ఏంటి పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్నా పిల్లలు పుట్టలేదా? ఏం బాబు, ఎక్కువ నువ్వు నైట్ డ్యూటీకి వెళ్తున్నావా? అయ్యో, పిల్లల కోసం డ్యూటీ కూడా వడిసి రాత్రి పగలు కష్టపడుతూ ఒకటే డ్యూటీ. మీ పరిస్థితి నాకు బాగా అర్థమైంది. కాకపోతే మన దగ్గర మంచి పసర మందు ఉంది, కాకపోతే కాస్త కాస్ట్లీ. ఎంతైనా పర్వాలేదు, మాకు పిల్లలు మాత్రం పుట్టాలి. ఇవ్వండి ఆశీర్వాదం. ఇదిగమ్మా పసర మందు కరెక్ట్ గా వాడు, నీకు పిల్లలు పుడతారు. 6 నెలల తర్వాత వచ్చి రిజల్ట్ చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకెందుకు తొందర పద. ఆహా, 10,000 ఇచ్చి కొన్నారు, 10 మందిని కంటానా? యారా గ్యాస్ బండ ఫిల్ చేయించావా? ఇవాళ ఆదివారం, రేపు సోమవారం పోయి తీసుకొస్తా. ఎప్పుడు పనులు చెప్పినా నువ్వు పోస్టింగ్ పనులు చేస్తూనే ఉంటావరా. తొందరగా గ్యాస్ తీసిరా, టీ తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అబ్బాబ్బాబ్బా 6 నెలలు అయిపోయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఒరే ఈ బాబు దండం పెడతానైనా. సార్ నమస్కారం సార్. నమస్కారం బాబు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. అంటే సార్ కిల్లి తిన్నాను సార్, కడుపు నొప్పి వచ్చింది సార్. నీ సమస్య కిల్లి తింటే కడుపు నొప్పి వచ్చిందా? అవును సార్, అవును సార్. చూడు బాబు, కిల్లి తింటే ఎక్కడ కడుపు నొప్పి రాదు. పొద్దునుంచి కడుపులో ఏం వేసావు చెప్పు నాయన. అంటే పొద్దున్నే 2 లీటర్ల పాలు తాగాను సార్. 2 లీటర్లు తాగావా? అవును సార్. బాగుంది. తర్వాత ఏం తిన్నావు? అంటే తర్వాత లైట్ గా టిఫిన్ చేశాను సార్. నువ్వు ఏం తిన్నావో చెప్పు. లైట్ గా తిన్నావా, టైట్ గా తిన్నావా నేను చెప్తా. అంటే పొద్దున్నే 10 ప్లేట్లు ఇడ్లీ తిన్నాను సార్, 10 ప్లేట్లు పూరి సార్, 10 ప్లేట్లు మైసూర్ బజ్జీ సార్, 10 ప్లేట్లు చపాతీ సార్. అంతే సార్, అంత ఎక్కువ తినలేదు సార్. అమ్ముతాడు సార్, మదర్ ప్రామిస్. ఏమయ్యా అన్ని 10 ప్లేట్లు తిన్నావే? అంటే 10 నా లక్కీ నంబర్ సార్, లక్కీ నంబర్ సార్. ఇంకా నయ్యో, నీ లక్కీ నెంబర్ 100 చచ్చుండేవాడి. అప్పుడు వచ్చింది ఆ కడుపు నొప్పి? అప్పుడు రాలేదు సార్. అంటే లంచ్ చేసిన తర్వాత కూడా రాలేదు సార్. ఏం వేసావు బాబు కడుపులో? సార్ అంటే ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ సార్, ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ సార్, ఒక ముద్ద పప్పన్నం సార్, ఒక ముద్ద చారన్నం సార్, ఒక ముద్ద పెరుగన్నం సార్, ఒక ముద్ద ఫ్రై అన్నం సార్, ఒక ముద్ద రాగి సంకటి సార్. అంతే సార్, అంతకు మించి ఎక్కువ తినలేదు సార్. ఏం బాబు సార్, పచ్చడి కూడా వేసుకుని తింటే అన్ని ఐటమ్స్ కవర్ అయ్యేవి కదా? అంటే డైటింగ్ చేస్తున్నా కదా సార్, అందుకే దాని జోలికి పోలేదు సార్. కూర్చో నాయన. కూర్చోవాలి సార్. కూర్చో. అమ్మా జాగ్రత్తగా కూర్చో. బాగానే లేస్తాను సార్. చెయ్యేది ఇదే సార్. ఓకే సార్. సార్ సార్ ఏమైంది సార్?
సార్ ఏమైంది సార్? సార్ నీకు దండం పెడతా చెప్పండి సార్, ఏమైంది సార్? నీకు సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. నీ గుండె నిబ్రం చేసుకో బాబు. సార్ చెప్పండి సార్. నీ కిడ్నీలో స్టోన్ ఉంది, అందుకే కడుపులో వచ్చింది నీకు. మా నాయన ఇంకొక 4 రాళ్ళు వేసుకోరా అంటే నేను వేసుకోలేదు సార్. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయా సార్? నన్ను బతికిచ్చారు సార్. నీకు దండం పెడతా సార్, నన్ను బతికిచ్చారు సార్, నీకు కాలు మొక్కుతా సార్. నువ్వు బాధపడమాకున్న దగ్గర మంచి మందు ఉంది, కిడ్నీలో స్టోన్ తీసేస్తా సార్. కాకపోతే మన దగ్గర కొద్ది కాస్ట్లీ ఎక్కువ. ఎంత ఖర్చున పర్లేదు సార్, నేను ఇచ్చుకుంటాను సార్. 10,000 రూపాయలు. 10,000 అంతేనా సార్? ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. సార్ ఎరా సార్ ఆశీర్వాదం ఆ పసర మందు నోట్లో వేసి పేషెంట్ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టు. పసర మందా? అదే అది ఇది ఒకటే వేసుకో. కంగారు పడమాకాయ సార్ మందు. ఒక్క నిమిషం ఆగురా సార్. నాకు చిన్న డౌట్ సార్. ఏంటి? మీరు ఇంగ్లీష్ డాక్టర్ కదా, అంటే ఆపరేషన్ చేస్తే కోసి తీయాలి కదా, మీరు పసర వైద్యం చేస్తారు సార్, ఎట్లా తీస్తారు సార్ స్టోను? సార్ నీకున్న నవరంధ్రాల్లో ఏదో రంధ్రం కూడా బయటికి పీకేస్తాను, నువ్వు అన్ని రంధ్రాలు మూసుకుని పడుకో. సార్ ఏం చేస్తున్నారు సార్? ఇదిగో సార్ ఇలా ఐసు ముక్కలనివి. సార్ ఐసు ముక్కలు సార్, ఇదేంటి సార్? లేదు, ఏమనిపిస్తుంది? చల్లగా ఉంది సార్. కిడ్నీలో స్టోన్ బయటకు వస్తుంది, ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? వచ్చేసిందా సార్? అనిపిస్తుందా? వచ్చిందా సార్? వచ్చేస్తుంది. వచ్చేసిందా సార్? వచ్చేస్తుంది. వచ్చిందా సార్? వచ్చేస్తుంది. వచ్చిందా సార్? వచ్చేసింది. సార్ నా కిడ్నీ ఇంత కదా సార్, దానిలో స్టోన్ ఇంత ఉంటుంది కదా సార్, ఇంత పెద్ద బండి ఎట్లా వచ్చింది సార్? నీకు దానిలో పెడతా సార్, చెప్పండి సార్. బాబు సార్ కిడ్నీలో ఇంతే ఉంటది, స్టోను ఇంతే ఉంటది దాంట్లో. కాకపోతే బయటికి తీసుకున్నప్పుడు గాలికి ఎవాపరేట్ అయి ఫలదీకందనం చెంది వ్యాపించి సంకోచించి పత్తర పక్కడి జాంజిగిరి అయి పెద్దదైపోతుంది. సార్ ఒక్క విషయం సార్, ఏమైంది? ఇప్పుడు ఆ స్టోన్ ఇస్తారా సార్ ఇంటికి తీసుకెళ్తా? ఎందుకు? అంటే బట్టలు ఉతుక్కోవడానికి బండలేదు సార్. ఏంటి ఈ స్టోన్ తో బట్టలు ఉతుక్కుంటావా? తీసుకెళ్ళవచ్చు, కాకపోతే ఖర్చు అవుతుంది. ఖర్చు సార్? నా కిడ్నీలో వచ్చిన స్టోనే కదా సార్, దానికి కిడ్నీలో ఉన్నప్పుడు అది నీ స్టోన్, బయటకు వచ్చినప్పుడు నా స్టోన్ అవుద్ది. ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళు. ఇట్లా కూడా ఉంటుందా? ఎంత ఇవ్వమంటావు సార్? 10,000 రూపాయలు అవుతుంది. నేను కూడా 10,000 అవుతుంది. తీసుకో సార్. బండేది సార్? తీసుకో. ఇదేనా? జాగ్రత్త. కిడ్నీ ఇంత చిన్నగా ఉంటుంది, ఇంత పెద్ద బండి లోపల. దండం పెడతాను నాయన, ఎన్ని రోజులు దాక్కుందిరా ఇది? ఏంట్రా ఏం జరిగిందిరా? అదంతా నేను చేస్తాను, ఇది కూడా తీసుకో. అమ్మా గట్టాను. రే ఎవరు వస్తున్నారు? డాక్టర్ గారు. రండి అమ్మ రండి. మీరేనా? నమస్కారం. రండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నామ్మా. ఏమ్మా కడుపు వచ్చిందా? వచ్చింది డాక్టర్ గారు. నాకు కాదు, మా ఆయనకు. బియ్యానికి కడుపు రావడం ఏంటమ్మా? డాక్టర్ కళ్ళు దొబ్బేయా, ఎదురుగా ఉంటుండగా చూస్తూ మళ్ళీ ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది అంటావేంటా? ఏమ్మా నాకు తెలియగడుగుతాను, పసర మందు కరెక్ట్ గానే వాడారా? వాడాను అంట. కొంప తీసి ఆ మందు గాని నువ్వు గాని వాడావా? నాకు డాక్టర్ గారు కడుపు వచ్చేది, అందుకే నేనే వాడాను. చంపేశారు. ఆ పసర మందు ఆయన వాడుంటే నీ కడుపు వచ్చేది, నువ్వు వాడే కాబట్టి ఆయన కడుపు వచ్చింది. డాక్టర్ గారు ప్లీజ్ కాపాడండి డాక్టర్ గారు. కూర్చోండి డాక్టర్ గారు, ఓర్చుకోండి, మీరు ఓర్చుకోండి. ఇప్పుడు ఏదో ఒక విషయం చెప్పబడే డాక్టర్ని ఏం చేయాలి డాక్టర్? కంగారు పడకు బాబు. బాబు ఓర్చుకో, భరించలేను. బాబు ఓర్చుకో నాయన, ధైర్యం చెప్పమ్మా. నా దగ్గర మంచి పసర మందు ఉంది, తీసుకో. వాడు ఆయన తగ్గిపోతుంది. అడిగే వెళ్ళి ఎంత ఉంటుంది డాక్టర్ గారు? అంటే సుమారు 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 నేను ఇవ్వలేను. వాళ్ళ ఇచ్చిన 10,000
ఓ 2000 రూపాయలు ఇస్తే పక్క హాస్పిటల్కి వెళ్ళి నా కడుపు తీసుకుంటాను. బాబు బయట బోర్డు చూసున్నట్లు లేవు, డబ్బులు వాపస్ ఇవ్వబడని బోర్డు పెట్టాను. మా హాస్పిటల్ ఉన్న రూల్ అది. ఎక్కవా ఈ హాస్పిటల్కి ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఏమైంది? 8వ వింతగా ఉంటుంది, ఉంచుకోండి. బిడ్డ అడ్డం తిరుగుతాడు, తొందరగా తీసుకెళ్ళి. ఓర్చుకోండి ప్లీజ్, ఓర్చుకోండి. పాపం బిడ్డ అడ్డం తిరుగుతాడేమో, టెన్షన్ గా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఒక్కోసారి అలా జరుగుతుంటది. నిజంగా ఏం కలిపేవారు? రండి కూర్చున్నాయన. ఏంటి నీ సమస్య? సమస్య లేదు, గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం అయితే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళని నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఏంటి సమస్య? రోజు గ్యాస్ వచ్చేస్తుంది. నేను ఫోన్ చేస్తే ఏజెన్సీ ఒక 4 రోజులకు కానీ బండ పంపించడం, నీకు రోజు గ్యాస్ వచ్చేస్తుందా? ఎంతకి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి బాబు? ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి నీకు? గ్యాస్ ప్రాబ్లమేటిక్ కనెక్షన్ అంటాడు. ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడేస్తాడంటే 1 2 3 5 కనెక్షన్లు ఉన్నాయి. కాకపోతే 4 టెంపరీ, 1 పర్మనెంట్. బాబు నీ అసలు సమస్య ఏంటో విపులంగా చెప్పు. ఎన్నిసార్లు చెప్పమంటా? రోజు గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. బాబు నీ సమస్య ఇప్పుడు బోధపడింది. యారా ఆశీర్వాదం, ఇలా రారా. బాబు నీ కడుపులో గ్యాస్ బయటికి తీసేస్తాను, నువ్వేం టెన్షన్ పడ మాకు, ఓకేనా? ఇలా రా. అబ్బా ఇక్కడ పెట్టు. ఎరా ఇది అయిపోయింది గ్యాసే కదా బాబు. ఇలా రా, నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఇండియాలో మొదలు పెట్టలేదు. నీ కడుపులో గ్యాస్ మొత్తం బయటికి తీసేస్తాను. ఇలా రా. భయపడమాకు, భయపడమాకు, భయపడమాకు. బాబు నీకేమనిపిస్తుంది? సన్నగా చల్లగా గ్యాస్ బయటకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీ కడుపులో గ్యాస్ అంతా ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటది అనమాట. ఇలా నువ్వు 4 రోజులు చేసావనుకో, నీ కడుపులో గ్యాస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలా చాలా థ్యాంక్స్. పట్టుకెళ్ళిపోచ్చా? శుభ్రంగా తీసుకెళ్ళినాయన. మళ్ళా 4 రోజుల తర్వాత స్టవ్ తీసుకొచ్చి హాస్పిటల్ వెళ్ళు. బాబు ఫీజు ఇచ్చేస్తే. ఫీజు ఇచ్చే మీ ఇంటికి 2 సిలిండర్లు మా ఇంటికి పంపించు, పంపించేస్తా. శివప్రసాద్ అండ్ టీమ్, మై గాడ్, నాకు అసలు నోట్లో మాటలేవు, మైండ్ లో మాటలేవు, ఏం లేవు. జడ్జెస్ ని అడగాలి, అంతేనా? జడ్జెస్ యువర్ కామెంట్స్ ప్లీజ్. సింప్లీ సూపర్. నూతన్ ప్రసాద్ త్రూఅవుట్గా ఆయన వాయిస్తో పాటు బాడీ లాంగ్వేజ్. వేణుమాధవ్ చివరిదాకా అనుకుంటూ వెళ్ళావు నువ్వు, చాలా బాగుంది. భాను అండ్ నేను రియలీ ఆ లాస్ట్ దాకా నువ్వు వెళ్ళేది బాగుంది. కానీ అమ్మ తోడు ఎవ్వరికి వాళ్ళు ఎంత బాగా చేశారు తెలుసా? బ్యూటిఫుల్. ఒక్కోసారి ఇలా చేసేవాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇవన్నీ పట్టుకొని నెత్తి మీద ఫడా 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 పీకాలనిపిస్తుంది. లేకపోతే రాకపోతే రమేష్ ఆ క్వార్టర్ ఏదో వేస్తే నేను కొట్టేస్తాను. ఇంత మ్యాటర్ ఉండి కూడా బయటకు తీయకపోతే కోపం రాదా మరి చెప్పండి? సూపర్. ఇలా చేస్తే ఎవరయ్యా వద్దంటారు చెప్పండి. థ్యాంక్ యూ జడ్జెస్ ఎనీవేస్ ఫర్ దోస్ కమెంట్స్. కానీ పాయింట్స్ విషయానికి వస్తే హరికృష్ణ గారు మీరు ఇస్తున్న పాయింట్స్ ఫర్ స్మైలింగ్ సాంబా గారు అర్జెంట్గా పాయింట్స్ ఇవ్వండి. ఈ లొల్లి నుంచి విముక్తి కలిగించండి ప్లీజ్. ఓకే, సో 10 on 10 from both the judges అంటే 20 points all in all. స్మైలింగ్ సాంబా తిరిగానే స్మైల్ చేస్తూ ఉండండి.
బట్ ఇప్పుడు దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టార్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ ప్యారలైట్ లో వీడు 6 అడుగుల బుల్లెట్. ప్లీజ్ కిక్ వచ్చే పాటను అలా కీర్తనలా పాడకయ్యా. ఇదో కిక్కు అటు వెయ్యో లుక్కు గబ్బర్ సింగ్ స్కిట్ వస్తున్నాడు లోహిత్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू विंटे कुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी फेर रेक्टर खाकी ड्रेस के कट कलर. రే సమా సార్ ఈ ఊర్లో మనం వచ్చిన తర్వాత అసలు మర్డర్లు రేపులు పిక్ ప్యాకెటింగ్ అసలు ఏం లేకుండా పోయారా? టైం పాస్ అవక బోర్ కొడుతుందిరా. ఏం చేద్దాం? క్రికెట్ ఆడదాం సార్. ఓపిక లేదురా. లేకపోతే చెస్ ఆడదాం సార్. ఇంట్రెస్ట్ లేదురా. లేకపోతే మందు ఆడదాం సార్. మూడ్ లేదురా. ఏం చేద్దామో మీరే చెప్పండి సార్. ఏం చేయాలి అర్థం కాక నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ ఊర్లో ఉన్న మాజీ పిక్ పాకెటర్లందరినీ తీసుకొచ్చి నా ముందు పెట్టాలరా. ఓకే సార్. తీసుకురా. ఇలా అబ్బర్ సింగ్కి ఎంటర్టైన్మెంట్ అవసరం పడిందిరా. మీరు ఎంటర్టైన్ చేసుకోవాలి. ఏంటి రాజా, మేమేమన్నా జోకర్ లా కనిపిస్తున్నామా, బోకర్ లా కనిపిస్తున్నామా? ఎలా కనిపిస్తున్నాను రాజా ఎంటర్టైన్ చేయడానికి? సర్కస్ లో బ్రోకర్ లా కనిపిస్తున్నాము, జోకర్ లా కనిపిస్తున్నాము మేము. చెప్పండి. డ్రగ్స్ స్మగ్లర్ లాగా, డైమండ్ స్మగ్లర్స్ లాగా, టోటల్ గా చెప్పాలంటే మీరంతా టెర్రరిస్ట్ లా కనపడుతున్నారా? ఓకే రాజా, అంటే మేము లాంగ్ డ్రైవ్ లో వెళ్ళిపోతుంటే మీరు షార్ట్ కట్ లో వచ్చి మమ్మల్ని కూర్చోబెడతారనమాట. ఒరే కూర్చోండి రా, సార్కి ఎంటర్టైన్మెంట్ చేద్దాం. కూర్చోండి. కూర్చోండి. రే నీకు ఎడబేంట్రా? సార్ నేను చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని సార్. అయితే ఇప్పుడు అవి మానేశాను సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారా? ఇప్పుడు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నాను సార్. నాకే పంచులేస్తున్నా? అంటే సార్ మీరున్న ఏరియాలో పెద్ద పెద్ద దొంగతనాలు కాదు, అసలు దొంగతనాలే జరగట్లేదని చెప్తున్నాను సార్. నచ్చిందా? నువ్వు కూర్చో. లేరా సార్, మీరు రాకముందు నేను మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసేవాడిని. ఇప్పుడు మీరు వచ్చాక పాముల్ని ఆడిస్తూ ఉన్నాను సార్. ఎలాగా? నీ సంగతి ఏంట్రా? నేను ఒకప్పుడు పిక్ ప్యాకెట్లు కొట్టుకునేవానన్నా. వచ్చిన తర్వాత పట్టుకొని అడుక్కుంటానన్నా. నీ సంగతి ఏంట్రా? రాజా, నువ్వు రాకముందు నేను పెద్ద బిల్డర్ని, అందరూ పీకలు కోసి బాగా సంపాదించేవాడిని. నువ్వు వచ్చాక బిల్డింగ్లు పోయాయి, అన్ని పోయాయి, పెద్ద కేకునయ్యాను రాజా. రే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలరా. రే ఎవడు మొదలెడతాడు? అగ్గిపెట్టె గుగ్గిపెట్టె లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టీంగ్ తమల బెదమత్తు. అరే నువ్వు లేరా. ఏ ప్రోగ్రామ్ ఎవరిని కించపరచుటకు కాదు, కేవలం నవ్వించడానికి మాత్రమే. సోయా 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 అన్న సోయా, సోయా 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 అన్న సోయా. రోజు 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 కాస్తూ ఉన్నా నువ్వే నువ్వా, ఎన్నో దోచుకున్న గుండె కాయ నువ్వే నువ్వా, ఎన్నో దాచుకున్న దెబ్బకాయ నువ్వే నువ్వా, దాచుకున్న దెబ్బకాయ నువ్వే నువ్వా. అననా 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 అనసూయా. ఎలా ఉంది సార్? బాగా చేశాను కదూ? సత్తనా కొడకరే. ఏంట్రా నన్ను ఇంప్రెస్ చేయమంటే నువ్వేంట్రా అనుసూయని ఇంప్రెస్ చేస్తున్నావు? సార్ ఏంట్రా? నేను అసలే షుగర్ పేషెంట్ సార్.
నాకు పట్ట పగిలిపోతుంది సార్. ఒక్కసారి బయటకు పంపించండి సార్. రే నీకు షుగర్ ఉంటే నాకు పొగరుంది రే. ఏదైనా సాంగ్లో కడుక్కోవాలంతే. ఆగదు ఆగదు ఆగితే సాగదు. ఆగదు ఆగదు ఏ మూత్రము ఆగితే సాగదు ఏ మూత్రము. ఆగదు ఆగదు ఏ మూత్రము ఆగితే సాగదు ఏ మాత్రము. ఆగదు ఆగదు. రే ఏంట్రా నీ ఆత్రం? అయినా నీకు ముందే చెప్పాను కదరా, నాకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఫుల్ జోష్ ఉండాలి. ఈ ప్యాథోస్ నడవదురా, జోస్తో పాడరు రే. రింగ 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 రే. పాసు పాసు పర్మిషన్ ఇస్తే పాసు పోసి వచ్చేస్తాను. రింగ 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 రే. పొట్ట టైటై పగిలిపోతాంది ఈడ పోసి వీలున్నదా. రింగ 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 రే. ఒక్క పట్టి ఉంచలేకపోతా ఉన్నా చొక్క చొక్కలోన ప్రళయం అవుతోందన్నా. రే నువ్వు కూర్చోరా. ఆపుకుంటూ కూర్చుంటానన్నా. రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూర్చో. కూర్చోమంటారా? కూర్చోరా. హలో ఏంట్రా నువ్వు ఫోన్ మాడుతున్నావు? రాజా నా ఫ్రెండు మాట్లాడుతున్నా రాజా. ఏం చేస్తాడు వాడు? ఆయన పెద్ద సింగర్ రాజా. లేరా పాటలోనే చెప్పాలి. వేర్ ఆర్ యూ దన్ దన్ దన్, వేర్ ఆర్ యూ దన్ దన్ దన్, నువ్వెక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చే వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడికున్నా ఇక్కడి రారా వేర్ ఆర్ యూ. హలో హలో రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేశారు రాజా. నువ్వు చేయరా. బ్యాలెన్స్ లేదు. లోన్ తీసుకోరా. బ్యాటరీ లో. రే నేనేం చెప్పాను రా, డైలాగ్ లేదు, ఏదైనా పాట రూపంలో చెప్పాలి. ఓకే రాజా. బ్యాటరీలో ఉంది బ్యాలెన్స్ నిల్లు ఉంది ఏమి చేయమందు రాజా. బ్యాటరీలో ఉంది బ్యాలెన్స్ నిల్లు ఉంది ఏమి చేయమందు రాజా. అన్నో ఆకలితోందన్నో, నాకు ఫుల్గా ఆకలితోందన్నో. వచ్చుకో వచ్చుకో అన్నా ఆకలితోంది. ఓ అన్నా నాకు ఆకలితోంది. చికెన్ మటను ఎగ్గు పెగ్గు వద్దన్నా, చికెన్ మటను ఎగ్గు పెగ్గు వద్దన్నా. గొడ్డు కారం అన్నం ఉంటే చాలన్నా, గొడ్డు కారం అన్నం ఉంటే చాలన్నా. ఆకలికి చచ్చిపోతన్నా. ఏంటో భయపడుతున్నా? అవునన్నా నువ్వంటే నాకు చాలా భయమన్నా. అది కూడా పాటలోనే చెప్పాలి కదరా. అలాగే అన్నా, అలాగే అన్నా. నువ్వంటే నాకు చాలా 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 భయమే, అది మాటల్లోనే చెప్పలేక ఏడుతున్నానే. నువ్వంటే నాకు చాలా 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 భయమే, అది మాటల్లోనే చెప్పలేక ఏడుస్తున్నానే. నువ్వు తిట్టావో పడతానన్నా, వదిలేశావో వెళ్తానన్నా. అంతేగాని గన్నే తీసి ఏడ పడితే ఆడ పేల్చతే. రాజా స్టేషన్ లో బాగా దోమలు ఉన్నట్టున్నాయి, ఒకటే కుడుతున్నాయి రాజా. రే ఏమని చెప్పాను రా, ఏదైనా పాట రూపంలో పాడాలి. ఓకే రాజా. అంతే. ఓకే రాజా. నా గోకుడు గోకేదెప్పడు, అరే బరా బరా గోకి గొలన్నీ అరిగిపోయినాయి, ఒలంతా రక్తాలే కారే. గమ్మని మీరు పాడి. నా గోకుడు నా గోకుడు ఆపేదెవ్వడు. చేతిలోని గన్నెట్టి నెత్తి మీద టోపీతో కుక్కలాగా నువ్వు వస్తుంటే జీపీలో చెయ్యెట్టి జీపులోన పోజెట్టి నక్కలాగా నువ్వు వస్తుంటే ఇంకొక ఫినిషింగ్ టచ్ ఇస్తానన్నా.
గణితానికి 1 2 3 వినటానికి MP3 భయానికి లబ్బర్ ఏ లబ్బర్ సింగ్ ఫుల్ ఖుషి అయిపోయాడు రా. అరే ఈ శుభ సందర్భంలో మీ అందరికి మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రా. ఏం లేదురా, నాకు ఎప్పుడు ఇలా బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి ఓ ½ అన్ అవర్ ఎంటర్టైన్ చేయాలి. ఈ అష్టపంచ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా. లాఫింగ్ లాంచెస్ ఏది ఎవరు ఏమన్నా సరే ఇప్పుడు డ్రాబ్యాక్స్ వెతుకుతారు, మంచి పాయింట్స్ కూడా చెప్తారు. బట్ ఏదేమైనా సరే నాకు మాత్రం ఇసుకంటే బాగా నచ్చింది. ఎందుకంటారు? నీ మీద పాట పాడారు కదా అందుకని. బాగుంది. అన్ని పాటలు అయితే బాగున్నాయి. బట్ ఎస్ డ్రాబ్యాక్స్ చెప్పడానికి నేను అర్హురాలు కాదు, నువ్వు కూడా కాదు, జడ్జెస్ చెప్పాలి. మీరేమంటారు? టైటిల్ అదిరింది, లప్పర్ సింగ్ స్కిట్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిట్ ఎంత పాపులర్ అయిందో సినిమాలో అందరికీ తెలుసు. లోహిత్ అండ్ టీమ్ ఎంత ఫోర్స్గా ముందుకెళ్తున్నారో అంత ఫోర్స్గా వెనక్కి వస్తున్నారు. సో ప్లీజ్ టేక్ ఆల్ మెజర్స్, అన్ని కోణాల నుంచి ఆలోచించి చక్కగా చేయండి, క్లారిటీగా చేయండి. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. భాను గారు, యువర్ కమెంట్స్. టైటిల్ అదిరింది, కాస్టింగ్ బాగా అదిరింది. అండ్ అమరీష్ పురి మెగాస్టార్ తమ్ముడు, ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా 100 days ఆడలే సినిమా. ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ వీక్ లోనే ఫినిష్. పాయింట్స్ ప్లీజ్. ఏం కంగారు పడకనా, ముందుంది ముసల పండగ. ఓకే జడ్జెస్, పాయింట్స్ ప్లీజ్. 6 points from Bhanu garu and Harikishan garu also. So 6 and 6, 12 points all in all. 6 కొట్టాడు లబ్బర్ సింగ్. Laughing launchers, all the best. Well done participants. Thank you. ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్ బై స్టార్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ ప్యారలైట్ లో దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే, దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ది డే. ఈ 2 టైటిల్స్ 5000 రూపీస్ క్యాష్ ఈచ్. ఎవరు గెలుచుకుంటున్నారు అన్న దానిపై కూడా మీకు యునానిమస్ డెసిషన్ ఉందా లేదా? ఓకే, ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్ బై స్టార్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ ప్యారలైట్ లో దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే అండ్ దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ది డే టైటిల్స్ ని 5000 రూపీస్ ఈచ్ క్యాష్ ని ఎవరు గెలుచుకుంటారో ఏమిటో శివ? మేము యాక్చువల్ గా కూడబలుక్కుని ఇవ్వలేదు, కూడుకోండని ఇచ్చాం. ఓకే, బెస్ట్ పెర్ఫార్మర్ ఈ రోజు ఎపిసోడ్ కి లాయర్ని మొగుడిని విపరీతంగా ఎరగదీసిన అవినాష్. So దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఫర్ టుడేస్ ఎపిసోడ్ ఇస్ అవినాష్ ఫ్రమ్ జోకింగ్ జపాన్. దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే ఎవరు? స్క్రిప్ట్ డౌట్ లేదు, అంటే పసరు వైద్యంతో కిడ్నీలోంచి ఇంత పెద్ద బండ తీయొచ్చని, మగవాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రావచ్చని ఎన్ని కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు శివప్రసాద్ అంటే. ఓకే, దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టార్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ ప్యారలైట్. ఈనాటి ఎపిసోడ్ చూసి ఈ నవ్వుల పువ్వులతో మీరు తడిసి ముద్దైపోయారని నాకు తెలుసు. మరి ఇలాగే మళ్ళీ నవ్వుకోవాలంటే నెక్స్ట్ వీక్ వరకు ఆగాల్సిందే. ఓకేనా? టిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఏంటి మందు వాసన వస్తుంది? మందు తాగితే మందు వాసన రాక దుర్గానయ్యి వాసన వస్తుందా? నాకు బీపీ పెంచుకున్న విషయం చెప్పాయా? అసలు అండర్వేర్ గురించి నీకేం తెలుసు? నా ఫస్ట్ నైట్ రోజు అండర్వేర్ లేకుండా నా బెడ్రూమ్లోకి అలా నా విశ్వరూపం చూసినటువంటి మా ఆవిడ నాకు పెళ్లి చేసినటువంటి పంతులు గారితో లేచిపోయి ఎవడు పడితే వాడు
ఎవడు పడితే వాడు బొడ్డోడా అని పిలిస్తే గొడ్డలోడు తీసుకొడతారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పు. ఎవడు పడితే వాడు ముసలుడా అంటే 4 జత బట్టలు ఇప్పించి మరీ కొట్టించుకుంటాను. ఆ లెవర్ పుష్ప అనే చిత్రంలో దీపిక పడుకునే హీరోయిన్గా నటించిందా? అదేంట మరి లేచేది ఎప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు స్టెప్లే ఎప్పుడా? దీపిక పడుకుని కూర్చొని బొంగని సినిమా నటించడం కాదురా, దీపిక పడుకుని. నాగేశ్వర గారు, మనిషి చూస్తే మీరు ఒక్కరే ఉన్నారు, ఎన్ని బిందులు ఉన్నాయి. ఓహో అదే డౌట్. ఈ మొదటి చిన్న బకెట్ చూసావు, అది నాగ చైతన్యం, ఇది నాగార్జున, ఇది అమలది, ఇది అలా అత్తది, ఇది అలా మానది, ఈ సుశాంతిది, సమంతది. కోడి గుడ్డు పెట్టేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉందని పెట్టకుండా మానేస్తే దాని ప్రాణం పోతుంది. అదే డేర్ చేసి గుడ్డు పెట్టిందనుకో ఇంకో గుండెకి జన్మనిస్తుంది.